ఈరోజు టికెట్ షిఫ్ట్ చేయడం లేదా పోస్ట్ పోన్మెంట్ ఎలా చేయాలో చూపిస్తాం. మొదట ఒక నిర్దిష్ట తేదీకి టికెట్ బుక్ చేద్దాం. 20 మార్చ్కి బుకింగ్కి వెళ్దాం. హైదరాబాద్ని టు విజయవాడ ఎంచుకుంటున్నాం మరియు 20 మార్చ్కి బుకింగ్ చేస్తున్నాం. ఇక ముందుకు వెళ్తూ అదే పిఆర్ఆర్ నంబర్ని వాడి టికెట్ని 21 మార్చ్కి షిఫ్టింగ్ వేస్తాం. అదేవిధంగా హైదరాబాద్ టు విజయవాడ ఎంచుకుని 21 మార్చ్కి తేదీని మార్చేస్తాం. మీరు ఏ సర్వీస్కైనా మార్చుకునే వెసులుబాటు ఉంది. ఉదాహరణకి మేము 000450కి బుక్ చేస్తే అది 40,862 లేదా 31,062కి మార్చుకోవచ్చు. ఇప్పుడు మేము అదే సర్వీస్ని వాడి ప్రాసెస్కి వెళ్తున్నాం. తరువాత సీట్ ఎంచుకోవాలి. సీట్ ఎంచుకున్న తర్వాత టికెట్ షిఫ్టింగ్ బుక్ చేయడం ఆప్షన్స్ కనిపిస్తాయి. కస్టమర్ పిఎన్ఆర్ లేదా టికెట్ నంబర్ ఇస్తే దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. టికెట్ నంబర్ ఎంటర్ చేసి యూస్ మరియు ఓకే క్లిక్ చేసిన తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్గా జెండర్, నేమ్, కాంటాక్ట్ నంబర్ ఇతర వివరాలు నింపేస్తుంది. ఏదైనా అదనపు అమౌంట్ చెల్లించాల్సి ఉంటే లేదా అమౌంట్లో ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే అది ఇక్కడ చూపిస్తుంది. ఈ ఎక్స్ట్రా అమౌంట్ కస్టమర్ నుండి వసూలు చేయాలి. ఈ సందర్భంలో మొత్తం ఫేర్ 540, కానీ ఇక్కడ 680, దాంతో గ్రాండ్ టోటల్ 0 అవుతుంది. ఇప్పుడు కన్ఫర్మ్ టికెట్ క్లిక్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది. అంతే, మనం టికెట్ని ఒక రోజు నుండి మరొక రోజుకి విజయవంతంగా వాయిదా వేశాం. థాంక్యూ.